నేపాల్ రాజధాని కాఠ్మండులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగింది. పార్లమెంట్లోకి దూసుకెళ్లారు ఆందోళనకారులు. సోషల్ మీడియాపై నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్లతో పాటు 26 యాప్స్ ను బ్యాన్ చేసింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేపట్టారు. జంజీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఒకరు మృతి చెందగా 80 మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. నేపాల్లో జంజీ విప్లవం రోజు రోజుకు విస్తరిస్తోంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యంగ్ జనరేషన్ రోడ్లపైకొచ్చి ఆందోళన నిర్వహిస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి అనే డిమాండ్తో యూత్ ఆందోళన చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి నేపాల్ పార్లమెంట్ ముందు భారీ ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహించారు. యువతీ యువకులు చేస్తున్న ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఉప్పెన్లా వచ్చిన జన సందోహాన్ని తట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు గన్ ఫైర్ చేయడంతో పలువురు ఉద్యమకారులు గాయపడ్డారు. జంజీ రివల్యూషన్ అంటూ స్లోగన్స్ ఇస్తూ వేల మంది యువకులు కాఠ్మండు రోడ్లపై నిరసనలో పాల్గొంటున్నారు. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో పార్లమెంటు పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. దేశంలో సోషల్ మీడియా బ్యాన్ చేయడంపై యూత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్కడ తమ వాక్ స్వాతంత్రాన్ని కాలు రాస్తున్నారంటూ ఆందోళన బాటపట్టారు. సెప్టెంబర్ 4న ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేయడంతో ఈ ఉద్యమం మొదలైంది. దీంతో విప్లవం వైపుగా అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రభుత్వ అవినీతి బయటకు రావద్దనే బ్యాన్ చేశారని విప్లవకారులు ఆరోపిస్తున్నారు. మరొక వైపు ప్రభుత్వం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగానే సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసినట్టుగా చెబుతున్నారు. గైడ్ లైన్స్ పాటించినందున పలు సైట్లను బ్యాన్ చేసినట్టు ప్రధానమంత్రి ఓలీ శర్మ తెలిపారు. దేశాన్ని తగ్గించాలని చూస్తే ఎలాంటి మాధ్యమాలనైనా బ్యాన్ చేస్తామని తెలిపారు. నేపాల్ రాజధాని కాఠ్మండులో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి యువత ఆందోళనకు దిగింది. పార్లమెంట్లోకి దూసుకెళ్లారు ఆందోళనకారులు. సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్లతో పాటు మొత్తంగా 26 యాప్స్ ను అక్కడ బ్యాన్ చేసింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేపట్టారు. జంజీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఒకరు మృతి చెందగా 80 మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. నేపాల్లో ఈ జంజీ విప్లవం రోజు రోజుకు కూడా విస్తరిస్తోంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యంగ్ జనరేషన్ రోడ్లపైకొచ్చి ఈ ఆందోళన చేస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి అనేటువంటి డిమాండ్తో యూత్ అక్కడ ఆందోళన చేపట్టింది. ఇవాళ ఉదయం నుంచి నేపాల్ పార్లమెంటు ముందు భారీ ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహించారు యువత. యువకులు చేస్తున్న ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఉప్పెన్లా వచ్చిన జన సందోహాన్ని తట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడక్కడ లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు గన్ ఫైర్ చేయడంతో పలువురు ఉద్యమకారులు గాయపడ్డారు. జంజీ రివల్యూషన్ అంటూ స్లోగన్స్ ఇస్తూ వేల మంది యువకులు కాఠ్మండు రోడ్లపై నిరసనల్లో పాల్గొంటున్నారు. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పార్లమెంటు పరిసరాల్లో కూడా కర్ఫ్యూ విధించారు. ఆ దేశంలో సోషల్ మీడియా బ్యాన్ చేయడంపై యూత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాక్ స్వాతంత్రాన్ని కాలు రాస్తున్నారు అంటూ ఆందోళన బాటపట్టారు యువత. సెప్టెంబర్ 4న ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ సహా మొత్తంగా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేయడంతో ఈ ఉద్యమం మొదలైంది. దీంతో విప్లవం వైపుగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వ అవినీతి బయటకు రావద్దు అనే బ్యాన్ చేశారు అంటూ విప్లవకారులు ఆరోపిస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం తీరు మరోలా ఉంది. ప్రభుత్వం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగానే సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేశామని చెప్తుంది ప్రభుత్వం.
గైడ్ లైన్స్ ఏవి కూడా పాటించడం లేదు కాబట్టి పలు సైట్లను బ్యాన్ చేసినట్టుగా ప్రధానమంత్రి ఓలీ శర్మ తెలిపారు. దేశాన్ని తగ్గించాలని చూస్తే కనుక ఎలాంటి మాధ్యమాలనైనా బ్యాన్ చేస్తామని ఆయన తెలిపారు.